విశాఖకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దసరా కానుక ప్రకటించింది. జిల్లాలో తీర ప్రాంత పరిరక్షణకు భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ పునర్నిర్మాణంలో భాగంగా రక్షణ గోడ నిర్మించేందుకు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ నిధి నుంచి 200 కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది. ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద మరో 22 కోట్లు కలిపి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనుంది. విఎంఆర్డీఏ, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కలిపి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి డిపిఆర్ కూడా పూర్తయింది. సువిశాల సముద్ర తీర ప్రాంతం విశాఖ సొంతం. అయితే అలల తాకిడికి ఏటా విశాఖ తీరం దెబ్బతింటోంది. దీనివల్ల బీచ్ రోడ్డు కోతకు గురవుతోంది. పర్యాటక ప్రాంతాలు సైతం సముద్రంలో కలిసిపోతున్నాయి. అందమైన బీచ్లు మాయమవుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసిన జాతీయ తీర ప్రాంత పరిశోధనా కేంద్రం తన నివేదికలో కేంద్రానికి స్పష్టం చేసింది. 1990 నుంచి 2018 వరకు 22.4% తీరం కోతకు గురైనట్లు నివేదించింది. కనుక మేటలతో తీర ప్రాంతం అస్తవ్యస్తంగా ఉన్నట్టు గుర్తించింది. ఇలానే కొనసాగితే బీచ్లు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. విశాఖ ప్రధాన నగర పరిధిలో ప్రధానంగా పెదవాల్తేరు, జాలారిపేట, జాలారి ఎండాడ, శివగణేష్ నగర్ ప్రాంతాల్లో తీరం ఎక్కువగా కొట్టుకుపోయింది. భీమిలి సమీపంలో మత్స్యకార గ్రామాల పరిస్థితి కూడా అంతే. గోకుల్ పార్క్, కురుసుర జలాంతర్గామి ప్రాంతాలకు తరచూ ముప్పు వస్తోంది. తీరం కోతతో పర్యావరణానికి సైతం ముప్పు వాటిల్లుతోంది. అయితే ఈ పరిస్థితులను అధ్యయనం చేసింది జాతీయ తీర ప్రాంత పరిశోధనా కేంద్రం. తీర హెచ్చరికలు జారీ చేయడంతో కేంద్రం అప్రమత్తమైంది. తీర ప్రాంత పరిరక్షణకు గాను 220 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తీర ప్రాంతాన్ని కోత నుంచి కాపాడడానికి రక్షణ గోడలు, రిటెన్షన్ గోడలు, గ్రోయిన్లు, షెల్టర్ బెల్టులు నిర్మిస్తారు. భీమిలి, మంగమారిపేట, జాలారి ఎండాడ, శివగణేష్ నగర్, భీమిలి బీచ్ రోడ్, తోటవీధి, ఆర్కే బీచ్ రోడ్, గోకుల్ పార్క్, రిషికొండ, చాపల ఉప్పాడ వంటి ప్రాంతాల్లో 222 కోట్లతో పనులు పూర్తి చేస్తున్నారు. భీమిలి వద్ద మత్స్యకార బోట్లు వచ్చే ప్రదేశంలో రక్షణ గోడలు కడతారు. మొత్తానికైతే విశాఖ నగరవాసులకు కేంద్రం నిజంగా దసరా కానుక ఇచ్చినట్టే.